ఈరోజు ఇండియా జీడీపీ ర్యాంకింగ్స్లో 4th పొజిషన్ నుండి 6th పొజిషన్కి పడిపోయింది. మనని దాటి జపాన్ ఇంకా యూకే 4th and 5th పొజిషన్లో ఉన్నాయి. మనది $4 ట్రిలియన్ ఎకానమీ నుండి ఈరోజు $3.92 ట్రిలియన్ ఎకానమీగా కిందికి పడిపోయింది. 6 months ముందు మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకున్న మనము ఈరోజు 6 monthsలోనే 4th పొజిషన్ నుండి 6th పొజిషన్ రావడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలంటే జీడీపీ అంటే ఏంటిది, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవాలి. సో జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మన దేశం లోపల ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని ప్రొడక్ట్స్ రెడీ అవుతాయో దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అదే జీడీపీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన దేశంలో 1,00,000 ఐఫోన్లు తయారవుతున్నాయి అనుకోండి, ఒక్క ఐఫోన్ కాస్ట్ 90 రూపీస్ అనుకోండి. సో ఈ 1,00,000 into 90 క్యాలిక్యులేట్ చేస్తే 90 లక్షలు వస్తుంది. అంటే మన జీడీపీ వాల్యూ 90 లక్షలు ఇన్ రూపీస్. అయితే ఈ జీడీపీ ర్యాంకింగ్స్ ఇచ్చే ఐఎంఎఫ్ జీడీపీని రూపీస్ లో క్యాలిక్యులేట్ చేయదు, డాలర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు మన 90 lakhs ని డాలర్స్ లో కన్వర్ట్ చేస్తే $1 lakh అవుతుంది. సో ఇప్పుడు మన జీడీపీ వాల్యూ ఇన్ డాలర్స్ ఎంత అంటే $1 lakh. సో ఒకవేళ ఈ డాలర్ వాల్యూ 90 రూపీస్ నుండి 100 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, అంటే మనం ఇంతకు ముందుకు $1 కొనాలంటే 90 రూపీస్ చెల్లించాల్సి ఉంది, కానీ ఇప్పుడు $1 కొనాలంటే 100 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇండియా 10 రూపీస్ లాస్ అయినట్టు. సో ఇప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళు వచ్చి 90 రూపీస్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు $1 lakh వచ్చింది. $1 ఈక్వల్ టు 100 రూపీస్ ని డివైడ్ చేస్తే $90,000 వస్తుంది. ఇంతకు ముందుకు $1 lakh ఉన్న జీడీపీ వాల్యూ ఇప్పుడు $90,000 జీడీపీ వాల్యూకి పడిపోయింది. అంటే $10,000 వాల్యూ మనం లూస్ అయినాం. ఇది దేని వల్ల? కేవలం రూపీ వాల్యూ పడిపోవడం వల్ల. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మన దేశం లోపల మనం 1,00,000 ఐఫోన్లే తయారు చేస్తున్నాం. ఇండియా లోపల దాని కాస్ట్ 90 lakhs ఉంది, కానీ ఐఎంఎఫ్ జీడీపీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు $1 ఈక్వల్ టు 100 రూపీస్ ఉంది కాబట్టి జీడీపీ వాల్యూ $1 lakh నుండి $90,000 కి పడిపోయింది. ఈ విధంగా మన $4 ట్రిలియన్ ఎకానమీ ఈ రోజు $3.92 ట్రిలియన్ ఎకానమీగా పడిపోయింది. అందుకే మనం 4th పొజిషన్ నుండి 6th పొజిషన్ కి వచ్చాం. మరి జీడీపీ పడిపోవడానికి కారణాలు ఏంటంటే మెయిన్ గా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ ఇరాన్ వార్. ఈ యుఎస్ ఇరాన్ వార్ జరుగుతున్నప్పుడు మనం 90% ఆయిల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో, ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం క్రూడ్ ఆయిల్ ని అగ్రెసివ్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా $70 నుండి $110, $120 వరకు వెళ్ళింది. ఇప్పుడు మనం ఆయిల్ కొనాలంటే మనము వేరే కంట్రీస్ కి డాలర్స్ లో చెల్లించాలి, వాళ్ళు రూపీస్ లో యాక్సెప్ట్ చేయరు. మనం డాలర్స్ ని కొనుక్కోవాలి. మనతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్స్ నుంచే ట్రేడ్ చేస్తుంటాయి, కాబట్టి డాలర్ కి డిమాండ్ పెరిగిపోయింది. సో డాలర్ వాల్యూ అనేది అమాంతం పెరిగిపోయింది. సో ఇలా మన కరెన్సీయే కాదు, జపాన్ కరెన్సీ, చైనీస్ కరెన్సీ, బ్రిటన్ కరెన్సీ అండ్ యూరోప్ కరెన్సీ, అన్ని కరెన్సీస్ కూడా డాలర్స్ కి అగైనెస్ట్ గా పడిపోయినాయి. సో దాని వల్లనే ఈ రోజు రూపీ అనేది పడిపోతుంది, డాలర్ అనేది పెరుగుతుంది అండ్ మన జీడీపీ పడిపోయింది. రెండో రీజన్ వచ్చేసి ఎఫ్ఐఎస్ అండ్ ఎఫ్పిఐస్ సెల్ చేయడం. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఫారెన్ కంట్రీస్ నుండి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మన దేశంలోన స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. సో వాళ్ళు మన దేశంలో గ్రో అవుతున్న కంపెనీస్ లో స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రాఫిట్స్ వస్తే తీసుకుని వెళ్ళిపోతారు. అయితే రీసెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియాకి యుఎస్ కి మధ్యలో ట్రేడ్ వార్ ఎప్పుడైతే నడుస్తుందో, ఈ ఇండియన్ రూపీ ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళకు ఒక అన్సర్టెనిటీ, భయం క్రియేట్ అయింది. వాళ్ళు ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ లో వాళ్ళ షేర్స్ అన్ని అమ్మేసుకొని యుఎస్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యుఎస్ లో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అండ్ దాంతో పాటు అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఇండియాలో అన్సర్టనిటీ, భయంలో ఉండడం కన్నా యుఎస్ లో ఇన్వెస్ట్ చేయడం మేల్ అని వాళ్ళకి అనిపిస్తుంది. సో దానివల్ల లాస్ట్ మార్చ్ లోనే వాళ్ళు 1,13,000 కోట్ల వాల్యూ చేసే అసెట్స్ అన్నింటినీ అమ్మేసుకొని యుఎస్ వెళ్ళిపోయారు. దాంతో పాటు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి లాస్ట్ 3 years లో నిఫ్టీ 7,000 నుండి 24,000 పోయింది. అంటే 3 times పెరిగింది ఆల్మోస్ట్. సో వాళ్ళకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఓవర్ వాల్యూ అనిపిస్తుంది. సో దానివల్ల స్టాక్ మార్కెట్ లో వాళ్ళ షేర్ అమ్మేసుకొని అట్రాక్టివ్ వాల్యుయేషన్ వచ్చినప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ మూడో రీజన్ వచ్చేసి ఆయిల్ ప్రైజెస్ పెరగడం. ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల మన జీడీపీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, ఇంత ముందుకు ఇరాన్ వార్ స్టార్ట్ కాక ముందుకు పర్ బ్యారెల్ $70 ఉండేది, కానీ ఇప్పుడు $100 నుండి $110 మధ్యలో ఉంది. అంటే పర్ బ్యారెల్ ఇప్పుడు మనం $40 ఎక్స్ట్రా పే చేస్తున్నాం. సో దానివల్ల మన జీడీపీలో 0.3% వాల్యూని ఇంపాక్ట్ చేస్తుందని ఎకనామిస్టులు చెప్తున్నారు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల, మెయిన్లీ రూపీ పడిపోవడం వల్ల మన జీడీపీ అనేది
4th పొజిషన్ నుండి 6th పొజిషన్కి వచ్చింది. అలాగే $4 ట్రిలియన్ ఎకానమీ నుండి ఈరోజు $3.92 ట్రిలియన్ ఎకానమీగా పడిపోయింది. ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ తగ్గి రూపీ వాల్యూ గనక డాలర్ కన్నా పెరిగితే అప్పుడు మన ర్యాంకింగ్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా గ్లోబల్ అన్సర్టనిటీస్ అన్ని కలిపి మన ఇండియన్ ఎకానమీ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.